డైరెక్టర్ రాజు గారు అంటే సింగిల్ క్యారెక్టర్ సినిమాలు ఇంతకుముందు వచ్చాయి కదా. సింగిల్ క్యారెక్టర్ సపరేట్ వచ్చింది, సింగిల్ షాట్ సపరేట్ వచ్చింది. నేను రెండు ఒకే దాంట్లో తీసుకున్నాను, సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్. మీరు అన్నది కరెక్టే, సింగిల్ షాట్ వచ్చింది, సింగిల్ క్యారెక్టర్ వచ్చింది. సింగిల్ షాట్ వచ్చేసి సో హాలీవుడ్లో వచ్చాయి రెండు సినిమాలు. సింగిల్ క్యారెక్టర్ ఇక్కడ ఎప్పుడు సునీల్ దత్ గారు ఒక సినిమా ఉంది సింగిల్ క్యారెక్టర్. సో ఇంకా తర్వాత అంటే సింగిల్ షాట్తో ఏవి లేవు. సో నేను రెండు కల్పించాను కాబట్టి వరల్డ్ ఫస్ట్ సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ అని పెట్టాను అనమాట. 105 minutes అని పెట్టడానికి రీజన్ ఏంటి? కొన్ని కథలు నెలలు రోజులు సంవత్సరాలు, వాడు హీరో చిన్నప్పటి నుండి వాడు ముసోడేంత వరకు కొన్ని కథలు ఉంటాయి. సో లాంగ్ టైం. నేనేమనుకున్నా అంటే రియల్ టైం ఏదైతుందో దాన్ని రియల్ టైంలో తీస్తే ఎలా ఉంటుంది అని రాసుకున్న కథ. బయట మనం ఆడియన్స్ చూస్తున్న ఆ గంట 45 నిమిషాలు లోపల జరిగితే ఎలా ఉంటుంది అని రాసుకున్న కథ. అంటే మినిట్స్ స్పెల్లింగ్ అది WT+S పెట్టారు, ఏంటి రీజన్? అది నేను న్యూమరికల్ పెట్టుకున్నాను, WT+S అంతే. అంటే పేర్లకు అలా న్యూమరికల్ పెట్టుకుంటారు, మినిట్స్ కూడా అలా పెడతారు. నా టైటిల్ అది అవసరం కాబట్టి నేను పెట్టాను. 105 minutes అంటే మీరు అనుకున్న విధంగా పర్ఫామ్ చేశారా? లేదు, అనుకున్న విధంగా అనడం అనేది చాలా తక్కువ. ఆ వర్డ్ చిన్న వర్డ్, అది నేను చెప్తున్నాను కదా. లొకేషన్లో ఎంత కష్టపెట్టానంటే ఇంకా అది రెయిన్ షాట్ ఉంటుంది క్లైమాక్స్లో 19 నుంచి 22 నిమిషాలు ఉంటుంది. 15 నాజుల్స్, చలికాలం. ఎక్కడ చెప్పిన ప్లేస్మెంట్ మర్చిపోకుండా సింగిల్ టేక్లో చేసింది. రీటేక్ అనేది ఏది లేదు, సింగిల్ టేక్లో చేసింది. కింది నుండి మేడపైకి ఎక్కి దూకాలి, అప్పటి వరకు ఒకే టేక్. అంటే చెప్పిన నేను షార్ట్ ముందు చెప్పిన ప్రతి ఫీల్, ప్రతి ఎక్స్పీరియన్స్ గుర్తుంచుకొని నాకు ఏదైతే కావాలో అంతకు అది రెట్టింపు ఇచ్చారు. ఇది ఐఎమ్ సో హ్యాపీ. నేను చెప్పాను 105 minutesలో నేను స్క్రిప్ట్ రాసుకునేందుకు ఎంత ఆలోచించుకున్నానో, డిఓపి సో గింబల్ పట్టుకొని కంప్లీట్గా భుజాల మేము వస్తే ఎంత కష్టపడ్డాడో, షార్ట్ చేసేందుకు అంతకు రెట్టింపు కష్టపడ్డారు హన్సిక్ గారు. సో ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగా, అంటే చాలా బాగా చేశారు. మీ ఫస్ట్ చాయిస్ హన్సిక గారేనా లేదా వేరే హీరోయిన్కి ఏమైనా చెప్పారా? నో, ఫస్ట్ చాయిస్ హన్సిక గారే. అంటే యాక్చువల్లీ కథ అనుకున్నప్పుడు ఏమైందంటే అంత పెద్ద ఆర్టిస్ట్ వస్తాదో రాదో అనే ఒకటి ఉంటుంది. నేను డెబ్యూ, నా బ్యానర్ డెబ్యూ. నేను ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింగిల్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఇది నేను హానెస్ట్ చెప్తున్నాను. కొందరి దగ్గర ఒకరిద్దరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి అర్థమైంది అర్థం కాలేదు అనేది ఇది ఇప్పుడు అప్రస్తుతం. కానీ కథ విన్నాక, స్టోరీ బోర్డ్ చూసాక ఒక వర్డ్ కూడా మాట్లాడకుండా సైన్ చేశారు హన్సిక్ గారు. ఇది ఐఎమ్ సో హ్యాపీ. అంటే కథను అర్థం చేసుకున్న విధానం. నేను అంతకుముందు అప్రోచ్ అయ్యాను, దీన్ని నేను అప్రోచ్ అవ్వలేనేది. కానీ అంటే ఎందుకు అప్రోచ్ అయ్యానంటే హన్సిక్ గారు లాంటి ఆర్టిస్ట్ వస్తారా ఒక డెబ్యూ డైరెక్టర్కి, ఇది ఫస్ట్. సో దానికోసం అనమాట నేను ఒకరిద్దరు న్యూ కమర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కూడా ఏం సినిమా ఇది, సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ అవుతుందా ఇది అన్నప్పుడు, సో మా సురేష్ గారు అతన్ని కలిసినప్పుడు నేను ఆ రోజు నైట్ ఒక సినిమా చూశాను హన్సిక్ గారిది. ఇంత గ్లామర్ గర్ల్ని రెండో షేడ్లో చూపిస్తే ఎలా ఉంటుంది, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంకా నరకమే అనమాట, ఏడుపై. థ్యాంక్ యూ హన్సిక జీ. ఓకే, ఆల్ ది బెస్ట్. హన్సిక గారు 105 అంటే అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు, ఎందుకు రీజన్? యూ డోంట్ లైక్ మీ ఇన్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్? అంటే మీ ఇంకా ఇప్పటికీ మీరు చాలా గ్లామర్ గా ఉన్నారు కదా. I think over the years, almost I've completed more than 50 films. You've seen me in all kinds of shades. High time I do performance-oriented role. And when I'm getting offered films like that, why not? I feel very privileged that, scripts come to me now where I can, do a female-oriented and, my directors, my producers, my audience thinks that, yes, I can carry a film like this. So, yes, that's the reason that I want to do. And I'm getting good scripts, so why not? Okay, wish you all the best. Thank you. Hanska ji, trailer looks tremendous. You look gorgeous. Thanks. How's my saree? Good, no? 5 minutes I changed just for you guys. They put a lot of pressure on me, Baba. My question is, your kid in Koi Mil Gaya, Hrithik sir film releasing on 26th. Fighter. You liked me, na? You thought I'm nice, na? Why are you asking such a question to me? Your kid in Koi Mil Gaya movie. Hrithik sir's next film, upcoming film, Fighter, is going to releasing on 26th. మీ సినిమా కూడా అదే రోజు రిలీజ్. ఎలా ఉంది ఫీల్? సూపర్. ఏమైనా కాంపిటీషన్ ఇస్తారా? అయ్యో, what competition? Every film should do great at box office. Every film should just make money. I wish best for every film. I will never say my film should do 10 crores or 15 crores. Arey yaar, everyone should make money. We all are doing hard work. Everyone should just be happy and the box office should speak for every damn film. Honestly.
when will you do a commercial film in Telugu? अरे यार अभी तो जर्नी शुरू हुई है मेरी फिल्म और फीमेल ओरिएंटेड, थोड़ा चलने दो, आ जाऊंगी. All the best. థ్యాంక్ యూ. రాజు సార్ సార్ అంటే మీరు సింగిల్ షాట్ అనేది చాలా బాగా హైలైట్ చేస్తున్నారు సార్. బట్ ఎలా ఉండబోతుంది, లేకపోతే హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది? బట్ ఒక జనరల్ ఆడియన్స్ కి వాట్ ఈస్ ద సింగిల్ షాట్ అనేది చాలా మంది తెలియదు. బట్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ సింగిల్ షాట్? ఒక ఆడియన్స్ కి అర్థం అవడానికి వాళ్ళు రేపు January 26 సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది? సింగిల్ షాట్ అనేది నార్మల్ ఆడియన్స్కి అర్థం కాదు అనేది నిజం, కానీ ఆడియన్స్ థియేటర్కి వచ్చాక ఒక ఫీల్లో ఉంటాడు. అసలు సింగిల్ షాట్ అనే విషయం కూడా మర్చిపోతాడు హన్సిక పర్ఫార్మెన్స్ చేసేసి. ఎయిటింగ్ ఉందా ఎయిటింగ్ లేదా అనే ఆలోచన కూడా రాదు ఆడియన్కి. ఇది నేను సౌటక్క పక్కా చెప్తున్నా. సింగిల్ షాట్ అనేది మేము తీసాం టెక్నికల్ కాబట్టి చెప్తున్నాను, కానీ ఆడియన్స్ థియేటర్కి వచ్చాక ఆ సింగిల్ షాట్ అనే ఐడియా పోతుంది మైండ్లోంచి హన్సిక పర్ఫార్మెన్స్ చూసాక. గ్రేట్. హన్సిక గారు, యువర్ లాస్ట్ 3 films ఆర్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే మైత్రి కానీ ఆర్ మై నేమ్ ఇస్ శృతి కానీ అవి చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా చూస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. బట్ ఆడియన్స్ అలాంటివి రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వెదర్ ఇట్ ఈస్ మై నేమ్ ఇస్ శృతి కూడా ఆడియన్స్కి చాలా మందికి రీచ్ అవ్వలేదు. వాట్ అబౌట్ అంటే ఇలాంటి ఆడియన్స్కి ఎక్కువగా రీచ్ చేయడానికి ఒక లీడ్ యాక్టర్స్గా మీరేమైనా ప్రికాషన్స్ కానీ వెదర్ ఇట్ ఈస్ మీరేమైనా ప్లాన్ చేస్తున్నారా? पब्लिसिटी कर रहे प्रोड्यूसर मैं आ रहा है बॉम्बे से for the reach. You know, after today doing a film, we actors become like salesmen. We have to go and pitch our film to every door audience. So we do our best. If they take 20 days today to shoot film, 20 days other they take for our publicity. And I come from that school where I like to give my 100% even after the film and go door to door and say to everyone, please go watch my film. We have great PRs and the producers are also doing their level best for the film to reach to the audience, and I'm just being a part of it. I'm just being a supportive actor and I'll do whatever it takes for my film to reach to the audience, to the theaters and do the best. సార్ అంటే ఈ మూవీ అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు ఒక క్యారెక్టర్ అని చెప్పేశారు. బట్ గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి ఒక్క క్యారెక్టర్వి ఇంతకుముందు ఉన్న సినిమాలు చూసుకున్నట్లయితే దీని దానికి ఏమైనా కంపారిజన్స్ ఉన్నాయా, లేదంటే ఒక్క క్యారెక్టర్ ఎలా నమ్మారు అసలు, అంటే ఎలా ఉండబోతుంది? అదే నేను చెప్తున్నాను, నేను ఒక సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉంటాయి మనం ఒక కథ రాసుకున్నప్పుడు, కానీ ఒక క్యారెక్టర్ కథ రాసుకుంటే ఎలా ఉంటుంది అనేదానికి ఇది బీజం. నేను రాసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ అనుకొని ఈ ఒక్క క్యారెక్టర్ని 1:45 నిమిషాలు చూపిస్తే మరి 2 గంటలు అట్లా కాకుండా నేను రాసుకున్న విధానంతో ప్రతి సీను 100% ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడు. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది. సో ఆ ఒక క్యారెక్టర్తో చూపిస్తే ఎలా ఉంటుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం ఆడియన్స్కి అనే దాని మీద రాసుకున్న కథ ఇది. హన్సిక గారు, వెల్కమ్ టు హైదరాబాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. So you're gorgeous. Thank you. So first of all, the trailer is awesome. Your character we are seeing, right? Wonderful character. Thank you. So under the water, the scene we saw in the trailer, right? So how difficult for you that scene was actually? See, honestly, the film was very difficult. Like I said, mentally and physically, it was very difficult. Firstly, we are used to doing shots for 1 minute, 2 minutes, max 3 minutes, 35 minutes. And you know, the most difficult part is when the camera is shifting. I have to do leg makeup, I have to do this makeup, and then it was very difficult for me. Like I thought, "Okay, kar lenge, it's okay, we'll do it." But when we were rehearsing, sometimes the camera movement was not right, sometimes my movement was not right, sometimes they've shown like a broken leg, the makeup is not right. Again, do the whole thing was very tough. But it's good to have challenges, and I really enjoyed myself. I think this was my learning process also. I've learned so much, and yes, the VFX of the film is also really nice. I've seen the film, the trailer is looking amazing, and now 26th the audience decides. So is the movie length will be like 105 minutes or just is a title like 105 minutes? No. సో నేను కథ రాసుకున్నదే 105 minutes. నేను చెప్పాను ఇందాక, బయట చూస్తున్న ఆడియన్కి ఆ 1:40 నిమిషాలు చెప్పి, లోపల జరుగుతున్న ప్రతి సీన్ కూడా 1:40 నిమిషాలు చెప్పి ఉంటుంది. అదే నేను రాసుకున్న కథ. సార్ డిఓపి చూడండి సార్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసే సినిమాస్లో సింగిల్ షాట్ ఒకే లెంత్లో మీకు చేయడం ఎంత పెయిన్ అనిపించింది, ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ షాట్ 30 minutesలో ఒక షాట్ చేసినప్పుడు హన్సిక గారు చెప్తున్నారు, డైరెక్టర్ గారు చెప్పారు. సో ఆ చేంజ్ ఆఫ్ కానీ కెమెరాస్ మార్చుకోవడం, లెన్స్ మార్చుకోవడం, ఈ టెక్నికల్గా మీకు ఎంత టఫ్ అనిపించింది టోటల్ సినిమా అంతా? ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు సింగిల్ షాట్ మారుద్దాం అనే ఐడియా నాదే యాక్చువల్గా మూవీది. ఆ ఐడియా నుంచి వచ్చినప్పుడు రాజుగారు దాన్ని అర్థం చేసుకుని ఓకే చేసి మూవీని సింగిల్ షాట్గా ఆలోచించడం స్టార్ట్ చేసాం. అండ్ కథ రాసుకున్నాం, తర్వాత లొకేషన్ దొరకాలి అలాగా. సో లొకేషన్కి ఆల్మోస్ట్ ఒక 10 to 15 days తిరిగాం మేము హైదరాబాద్లో. ఎందుకంటే ఆ సింగిల్ షాట్కి తగ్గ స్పేస్ కానీ కెమెరా మూమెంట్కి కావాల్సిన సెటప్స్ అన్నీ కావాలి. ఆ తర్వాత ఆపరేటర్స్ కానీ
అండ్ అవన్నీ అండ్ రిహార్సల్స్ మేము వితౌట్ మ్యామ్ కన్నా ముందు మ్యామ్ దగ్గరికి వెళ్ళే ముందు మేము ఆల్మోస్ట్ 10-15 days మేము రిహార్సల్ చేసాం. కెమెరాస్ తీసుకొని మేము మొత్తం ఓకే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుంది అన్న తర్వాత మ్యామ్ని మేము అప్రోచ్ అయ్యి మ్యామ్కి మేము అంతా చూపించి అండ్ సింగిల్ షాట్ కాబట్టి సింగిల్ లెన్స్ మూవీ అంతా 35 lensలోనే షూట్ చేసాం. అండ్ టెక్నికల్ టీం ఇందాక అందరి గురించి చెప్పి అందరూ వండర్ఫుల్. దెర్ ఇస్ నో అంత కష్టమేం పడలేదు, బట్ ఛాలెంజింగ్ ఏంటంటే లైటింగ్ గురించి ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది సెట్ ఏమైనా వేసారా సార్, లేదా ఒరిజినల్ లొకేషన్లోనే సింగిల్ షాట్ చేశారా? ఒరిజినల్ లొకేషన్ని కంబైన్ చేస్తే సెట్స్ వేసాం. అది బ్రహ్మకడలి గారి ఆయన పనితనం. థ్యాంక్ యూ. డైరెక్టర్ రాజు గారు, యాక్చువల్లీ ఇలాంటి మూవీస్కి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అంటే ఒక మూవీ ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ని కనెక్ట్ చేయడం అంటే సింగిల్ క్యారెక్టర్తో అది అవ్వదు, బట్ మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అండ్ దెన్ ఇందులో ఒక డైలాగ్ కూడా లేదన్నారు, కానీ హెల్ప్ అని అడిగారు కదా, అలాంటివి ఉన్నాయా? అవి ఉన్నాయి. హెల్ప్, వాట్ యు వాంట్, ఈ చిన్న చిన్నవి మామూలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి, చిన్న చిన్న. సినిమా మొత్తం 1:40 10 నిమిషాలు కూడా ఉండవు డైలాగులు టోటల్గా సినిమా మొత్తం. అంటే సింగిల్ క్యారెక్టర్ అనుకున్న నేను ఇప్పుడు మీకు కింద చెప్పినట్టు కంపల్సరీ కావాలని అనుకొని రాసిన కథ ఇది. నేను ఇలా చేయాలి ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అనుకొని రాసిన కథే. నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు కథ నేను కట్ షాట్లో రాసుకున్నాను. కట్ షాట్లో రాసుకొని డిఓపికి నేను స్క్రిప్ట్ పంపించినప్పుడు తను వచ్చాక సార్ సింగిల్ క్యారెక్టర్ కదా, దీన్ని సింగిల్ షాట్లో చేస్తే అలా ఉంటుంది అన్నప్పుడు యాక్చువల్లీ నేను ఎగ్జైట్ అయ్యాను. సింగిల్ షాట్లో ఉంటుంది సార్. నాకు రిఫరెన్స్ ఇచ్చాడు బర్డ్ మ్యాన్, అది చూశాను నేను, ఇది బాగుంది అంటే దాంట్లో లొకేషన్స్ అవన్నీ చూసుకున్నాక మేము కూర్చుండి ఇది బాగుందని చెప్పని కొన్ని వెర్షన్లు వేసుకున్నాం. మళ్ళీ కథని కొన్ని వెర్షన్లు వేసుకొని మరి సింగిల్ షాట్ చేయాలనుకున్నప్పుడు లొకేషన్స్ కానీ అక్కడ ఆర్టిస్ట్ చేసే పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంటుంది, ఏ ప్లేస్మెంట్ మర్చిపోకూడదు. ఒక్కో షాటు మేము సింగిల్ షాట్ అనుకున్నాక నేను రాసుకున్న కంటెంట్లు 18 నిమిషాలు 19 నిమిషాలు 30 నిమిషాలు ఇట్లా రాసుకున్నాను అనమాట, ఎక్కడ మిస్ అవ్వకుండా. ఫస్ట్ మేము ప్రాక్టీస్ చేసాం, టీం అంతా ప్రాక్టీస్ చేసి ఇది బాగుంది అనుకుని వెళ్ళి సో మేడం చెప్పేసి లాక్ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను కావాలని రాసుకున్న కథే, ఏదో ఐడియాకి వచ్చింది కాదు. కంపల్సరీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి ఒకటి అని రాసుకున్న కథే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. డెబ్యూగా హాలీవుడ్లో ఒక బరీడ్ అని ఒక మూవీ ఉంది, అండ్ హిందీలో కూడా ఒకటి ట్రాప్డ్ అని మూవీ ఉంది. ఇలాంటివి చూసి మీరు ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా, లేదా దానికంటే ముందే థాట్ మీకు ప్రొడ్యూస్ అయ్యిందా అనేది ఒక చిన్న డౌట్ నాకు. అదంతా నో ట్రాప్డ్ అప్పటికి నా షూటింగ్ ఫినిష్ అయింది. ఎందుకంటే ట్రాప్డ్ చూసేప్పటికీ నా సినిమా సీజీలో ఉంది. నా సినిమా నాకేమైందంటే సీజీలో నేను చాలా ఇబ్బందులు పెట్టాను మావన్ని, ఫనీని, ఇది కాదు ఇది అనుకుంటా. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సబ్జెక్ట్ని ప్రతి ఫ్రేమ్ చూసుకుంటూ ఒక లేట్ అయినా పర్లేదు అని చెప్పి చూసుకుంటూ చేసాం. ట్రాప్డ్ కానీ ఇప్పుడు మీరు అన్న ఇంత ముందు సినిమా ఏంటది, ఈ 2 సినిమా అది నేను టైటిల్ వినలేదు అది, బట్ మీరన్న ట్రాప్డ్ అయితే అప్పుడు నా ఓకే ఏ లాంగ్వేజ్ అండి, ఇంగ్లీష్. ఓకే నేను చూడలేదు అది, బట్ మీరన్న ట్రాప్డ్ అయితే అప్పటికి నా షూటింగ్ ఫినిష్ అయిపోయింది. హన్సిక గారు ఆల్రెడీ హ్యాపీగా బాంబేలో ఉన్నారు. థ్యాంక్ యూ. హన్సిక గారు జీ హాయ్. బాగున్నారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలా కమర్షియల్ సినిమాలు చేశారు, చాలా లవ్ స్టోరీలు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యువర్ ఫీలింగ్? I'm excited. I'm nervous also. I'll be honest because I've never done a film like this. It's an experimental film, and I'm very positive about the film. But you know, I have both. I'm positive and I'm a little anxious too. But I'm looking forward for it. We also very much looking forward to watch the film in theaters Jan 26th కోసం ఎదురు చూస్తూ ఉంటాము, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కోసం. మూవీ ఈజ్ ఆల్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్లో అందరితో కలిసి ఇలాంటి ఒక థ్రిల్లర్ని చూసి ఎంజాయ్ చేస్తే ఆ మజానే వేరుంటుంది. సో మేము వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నౌ. స్టేజ్ పైన ఉన్న వాళ్ళకి అండ్ అఫ్ కోర్స్ ద టీమ్, హోల్ టీమ్ ఆఫ్ 105 minutes. Yes, let's meet in theaters. Thank you so much media for those wonderful questions.